కుండపోత వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు విలవిల్లాడిపోతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి నార్త్ ప్రజలు బలవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 3 రోజులుగా వానలు దంచుకొడుతున్నాయి. నగరాలు, పట్టణాల్లోని రోడ్లతో పాటు నివాస ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 8కి చేరింది. 3 జిల్లాల్లో 45 మంది ఆచూకీ గల్లంతైంది. భవనాలు, ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. సాధారణ జనజీవనం అతలాకుతలమైంది. కొండచెరలు విరిగిపడడం, భారీగా వరదల కారణంగా బ్రిడ్జిలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. अंदर तक ही खुलते पानी बहाना హిమాచల్ ప్రదేశ్ లో నిన్న 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య మొత్తం 8కి చేరింది. శిథిలాలు తొలగిస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీవ్రస్థాయి వర్షాల వల్ల 3 జిల్లాల్లో 45 మంది ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చేపట్టారు. వరదల దాటికి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లాలో గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు రెస్క్యూ సిబ్బంది. విరిగిపడిన కొండ చర్యలు, శిథిలాల్ని వెలికితీస్తున్నారు. ఇటు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్కు చేరుకునే మార్గంలో యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు భారత వాయుసేన తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ఉత్తరాఖండ్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. పలు చోట్ల ఇళ్లు దెబ్బతినటంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. अंदर तक ही खुलते पानी बहाना